హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇండియన్ కోస్ట్ గార్డ్ నుండి డిఫరెంట్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ మీద నేను వీడియో కూడా అప్లోడ్ చేసి నా ఛానల్లో అయితే మీకు రివ్యూ అయితే అవ్వడం జరుగుతుంది. ఎవరికైనా నోటిఫికేషన్ డీటెయిల్స్ కావాలంటే మీరు వీడియో అయితే చూడగలరు. ఈ వీడియోలో మనం ఒకసారి ఆన్లైన్లో ఇండియన్ కోస్ట్ గార్డ్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో డీటెయిల్గా చూద్దాం. ముందుగా నేను ఈ రిజిస్ట్రేషన్ లింక్ ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది యూజ్ చేసుకొని మీరు ఈ పేజ్కి అయితే రాగలరు. ఎవరైతే స్టార్టింగ్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ క్రియేట్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేసుకోగలరు. క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ అయితే మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మనం చూసుకుంటే ఆల్రెడీ ఇక్కడ మిస్టర్ సెలెక్ట్ అయ్యి ఉంటుంది, ఎందుకంటే ఈ పోస్టులు ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరికి ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ అయితే లేదు. అది నేను ఇక్కడ ముందే చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ పోస్టులు ఎవరైతే 10వ తరగతి, ఎవరైతే ఇంటర్మీడియట్, ఎవరైతే డిప్లొమా చేస్తారో వాళ్ళ ఈ పోస్టులకు అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే ఎగ్జామ్ సెంటర్ వచ్చేసరికి మన ఏపీ తెలంగాణలో కూడా మనకి ఎగ్జామ్ సెంటర్ అయితే ఉండడం జరుగుతుంది. అనవసరంగా మీ టైం అయితే వేస్ట్ చేయాలనుకోవట్లేదు. సో అందుకే నేను మెయిన్ పాయింట్స్ ఇక్కడ మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మన మిస్టర్ ఆల్రెడీ సెలెక్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీ పేరు 10th క్లాస్ మీ పేరు ఎలాగైతే ఉందో అలాగా మీ పేరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫాదర్ నేమ్ కూడా సేమ్ యాజ్ పర్ యువర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్, అలాగే మదర్ నేమ్ కూడా యాజ్ పర్ యువర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఎలా ఉందో అలా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే నేషనాలిటీ ఇండియన్, జెండర్ వచ్చేసరికి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రం ఎలిజిబుల్ అండి ఈ పోస్ట్లకి. ఇక్కడ మనం చూసుకుంటే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఆర్ అలౌడ్. అలాగే మన ఇండియన్ చూసుకుంటే ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ ఓన్లీ ఈ పోస్ట్లకి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ 2 సార్లు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే ఫోన్ నెంబర్, మీ ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మెయిల్కి ఒక ఓటీపీ, అలాగే మొబైల్కి ఆఫ్లైన్ మెసేజ్లో ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. 2 ఓటీపీలు మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇండియన్ పోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చిందని ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఆప్షన్స్లోనే ఇక్కడ మనం చూసుకుంటే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు న్యూస్ పేపర్ ద్వారా తెలిసిందా, లేదంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా తెలిసిందా, లేదంటే టెలివిజన్ ద్వారా, లేదంటే యూట్యూబ్ ద్వారా మీకు ఈ పోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ కోసం ఎక్కడైతే మీకు డీటెయిల్స్ వచ్చాయో అక్కడ మీరు ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోగలరు. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సబ్మిట్ చేసుకోగలరు. సబ్మిట్ చేసిన తర్వాత మీకు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ మెయిల్ ఐడికి మీకు యూజర్ నేమ్, మీకు పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది. ఆ పాస్వర్డ్ యూజ్ చేసి మీరు ఇక్కడ మరొకసారి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో. అలాగే క్యాప్చర్ కోడ్ మీరు ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే మీకు వెంటనే పాస్వర్డ్ చేంజ్ చేసే ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే మీకు వచ్చే పాస్వర్డ్ కొంచెం క్రిటికల్గా ఉంటుంది. సో అందుకని మీరు ఒక పాస్వర్డ్ అయితే ఇక్కడ సెట్ చేసుకొని క్యాప్చర్ ఎంటర్ చేసుకొని కంటిన్యూ అవ్వగలరు. ఫర్దర్గా మీరు ఆ పాస్వర్డ్ యూజ్ చేసుకొని లాగిన్ అవ్వగలరు. సో ఇక్కడ మన ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ మీరు ఇన్స్ట్రక్షన్స్ అయితే డీటెయిల్గా అయితే అప్లై చేసినప్పుడు చదవగలరు. అలాగే నోటిఫికేషన్ కూడా ఒకసారి మీరు అప్లై చేసే ముందు డీటెయిల్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకోండి. దాని తర్వాత మీకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అప్లై చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పోస్ట్ సెలెక్షన్, తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్, తర్వాత కమ్యూనికేషన్, అడిషనల్ డీటెయిల్స్, తర్వాత ఫోటో అండ్ సిగ్నేచరు, తర్వాత సిటీ సెలెక్షన్ అయితే స్టేజ్ 1కి మీరు ఎగ్జామ్ సెంటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత పేమెంట్, ఎవరికైతే పేమెంట్ ఉందో పేమెంట్. సో ఇన్స్ట్రక్షన్ మీరు చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయగలరు. సబ్మిట్ చేసిన తర్వాత మీకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మీ పేరు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, 10th క్లాస్ సర్టిఫికేట్లు ఎలా ఉందో అలా ఎంటర్ చేయగలరు. అలాగే మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఆల్రెడీ మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్లో ఎంటర్ చేసాం కాబట్టి ఆల్రెడీ మనకి ఇక్కడ ఆటో అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మెయిల్ ఐడి, ఫోన్ నెంబరు ఆప్షనల్గా మీరు డిఫరెంట్ 2-3 యూజ్ చేసేలా ఉంటే మీరు ఇక్కడ ఎంటర్ చేయవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమే, మ్యాండేటరీ కాదు. అలాగే మెరిటియల్ స్టాటస్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్. నేషనాలిటీ అలాగే జెండర్ మనకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్లో అప్లై చేసాం కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మీకు రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే డూ యూ హ్యావ్ ఆధార్ కార్డు. ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు మీరు ఇక్కడ ఎస్ పెట్టుకోవచ్చు. ఎస్ పెట్టిన తర్వాత మీకు ఆల్రెడీ ఆధార్ కార్డు అయితే కాలం ఇక్కడ రావడం జరుగుతుంది. ఆ ఆధార్ కార్డు నెంబరు మీరు ఇక్కడ 2 సార్లు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎవరికైతే ఆధార్ కార్డు లేదో వాళ్ళు ఇక్కడ నో పెట్టి ఇక్కడ ఇచ్చిన మీకు పాన్ కార్డు కానీ, లేదంటే ఓటర్ ఐడి కానీ, ఏదైతే మీకు ఇక్కడ మెన్షన్ చేసిన కార్డ్స్లో మీకు ఉన్నాయో దాని మీద సెలెక్ట్ చేసి మీరు ఇక్కడ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వగలరు. వన్స్ ఆధార్ కార్డు ఎంటర్ చేసిన తర్వాత మీకు మీ ఆధార్ కార్డులో పేరు ఎలాగైతే ఉందో ఆ పేరు మీరు ఇక్కడ నేమ్ యాజ్ ఆన్ ఐడి కార్డు, ఏదైతే పేరు మీ ఐడెంటిటీ కార్డు మీద ఉందో అదే పేరు మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ 2 మోల్స్, పుట్టుమచ్చలు మనం చూసుకుంటే పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ మార్క్ ఆన్ ది బాడీ 1, 2 మోల్స్ మీ 10th క్లాస్ సర్టిఫికేట్ మీద కూడా మీకు మోల్స్ అయితే ఉండడం జరుగుతుంది. 2 మోల్స్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్యాండిడేట్స్ కేటగిరీ, ఇక్కడ కేటగిరీలో మీరు ఎవరైతే జనరల్,
అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారు. జనరల్ ఓబీసీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫీజు ఏదైతే ఉందో ఇది ఆటోమేటిక్ గా ఎనబుల్ అవ్వడం జరుగుతుంది. ఎనబుల్ మీన్స్ ఇక్కడ నో నుంచి ఇది ఎస్ కి అయితే రావడం జరుగుతుంది. దట్ మీన్స్ మీకు ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఈ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి ఇక్కడ ఇది నోలోనే మనకి ఉండడం జరుగుతుంది. అది కూడా మీరు ఇక్కడ గమనించగలరు. సో డీటెయిల్ గా నేను ముందు స్టెప్లు మీరు చెక్ చేస్తే మీకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మీరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే ఎవరికైతే ఎస్సీ ఎస్టీ రిలాక్సేషన్ ఉందనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోగలరు. ఇక్కడ చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ మీద ఏజ్ లిమిట్ మీద చాలా డౌట్స్ అయితే రావడం జరిగింది. ఇన్ కేస్ మీరు కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్ గా ఏ డేట్ నుంచి ఓపెన్ అవుతుందో ఆ డేట్ నుంచి ఏ డేట్ నుంచి ఎండ్ అవుతుందో ఆ డేట్ వరకు మీకు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మీకు క్యాలెండర్ అయితే ప్రివ్యూ అయితే అవడం జరుగుతుంది. సో ఇక్కడ మనం కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎస్సీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎస్సీకి నేను ఎక్కడి నుంచి అయితే ఎలిజిబుల్లో ఆ డేట్ ఆఫ్ బర్త్ మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆ డేట్ ఆఫ్ బర్త్ మీకు ఇక్కడ రాకపోతే మీరు ఈ పోస్టులకి అయితే ఎలిజిబిలిటీ ఉండదు. సో ఇక్కడ ఆల్రెడీ మీకు డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ రిజర్వేషన్ సెలెక్ట్ చేసుకోగానే ఇన్ కేస్ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇక్కడ వచ్చి అప్లికేషన్ ఫార్వర్డ్ అయితే మీరు ఈ పోస్ట్కి ఎలిజిబుల్. ఇన్ కేస్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ వచ్చి ఎంటర్ కాకపోతే మీరు ఈ పోస్టులకి అయితే ఎలిజిబుల్ కాదు. సో డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మీకు ఆటోమేటిక్ గా ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి రావడం జరుగుతుంది. అది కూడా మీరు ఇక్కడ గమనించగలరు. యాజ్ పర్ యువర్ కేటగిరీ మీద డిపెండ్ అయ్యి మీకు ఓబీసీ అయితే 3 years రిలాక్సేషన్, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్. సో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినప్పుడే మీకు ఎంటర్ అప్లికేషన్ ముందుకెళ్తే మీరు ఎలిజిబుల్ అని అర్థం. లేదు అసలు డేట్ ఆఫ్ బర్త్ మీద ఎంటరే అవ్వట్లేదంటే మీరు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ కాదని అర్థం చేసుకోగలరు. వన్స్ ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మీరు రిలాక్సేషన్లో మీరు డేట్ ఆఫ్ బర్త్ ఉండేలా ఉంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఇది రిలాక్సేషన్ ఎస్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మీరు నార్మల్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఏదైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారో ఆ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో ఉంటే ఇది నో మీద ఉండి అప్లికేషన్ మీరు ముందుకైతే ఫార్వర్డ్ అవ్వగలరు. అలాగే మీ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ మీద క్లిక్ చేస్తే మీకు బై బర్త్ లేదంటే బర్త్ సర్టిఫికేట్ లేకపోతే 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే అడగడం జరుగుతుంది. సో 10th క్లాస్ సర్టిఫికేట్ ఉన్న 10th క్లాస్ సర్టిఫికేట్ లేదా బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోగలరు. సో ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూస్తే ఓబీసీ నేను ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. ఓబీసీ సెలెక్ట్ చేసిన తర్వాత నాకు ఇక్కడ సర్టిఫికేట్ ఇష్యూ డేట్ అయితే ఇక్కడ అడగడం జరిగింది. ఇష్యూ డేట్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 2 క్లాసెస్ అయితే వీళ్ళు ఇక్కడ అడగడం జరుగుతుంది. కేటగిరీ మీ సర్టిఫికేట్ వ్యాలిడిటీ మీద ఫస్ట్ చూసుకుంటే ఆల్వేస్ వ్యాలిడ్. సో ఇక్కడ ఆల్వేస్ వ్యాలిడ్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్రాకెట్ లో చూసుకుంటే నో వ్యాలిడిటీ డేట్ మెన్షన్ ఆన్ ది సర్టిఫికేట్. సో ఇన్ కేస్ మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్ మీద వ్యాలిడిటీ ఉంటే మీరు ఇక్కడ వ్యాలిడిటీ డేట్ మీద క్లిక్ చేసి వ్యాలిడిటీ డేట్ ఎప్పటి వరకు అయితే ఉందో అది మీరు ఇక్కడ క్లిక్ చేసుకోగలరు. ఇన్ కేస్ వ్యాలిడిటీ లేకపోతే ఇక్కడ ఆల్వేస్ వ్యాలిడ్ అని పెట్టేసి దీని మీద మీరు సెలెక్ట్ చేసుకొని అప్లికేషన్ అయితే ముందుకి ఫార్వర్డ్ చేయగలరు. అలాగే నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ నేను డేట్ ఆఫ్ బర్త్ కోసం మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ఆ డేట్ వరకు ఇక్కడ అప్లికేషన్ డేట్ ఆఫ్ బర్త్ లో మీకు డేట్స్ అయితే రావడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ లేకపోతే ఆ డేట్ కూడా మీకు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం కూడా అవ్వదు. అది కూడా మీరు ఇక్కడ గమనించగలరు. నెక్స్ట్ మనం చూసుకుంటే సెలెక్ట్ ఎంప్లాయ్మెంట్ టైప్ మీరు ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయ్, అన్ఎంప్లాయిడ్ అయితే అన్ఎంప్లాయిడ్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఎవరైతే అన్ఎంప్లాయిడ్ అయితే అన్ఎంప్లాయిడ్ వారు ఇక్కడ సెలెక్ట్ చేసుకోగలరు. ఎవరైతే ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు సో మీరు జాబ్ చేస్తే ఈ 3 సెక్టర్లో ఏదైతే అది సెలెక్ట్ చేసుకోగలరు. ఇన్ కేస్ మీరు అన్ఎంప్లాయిడ్ అయితే ఏం జాబ్ చేయకపోతే మీరు ఇది అన్ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకోగలరు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు మీ ఆధార్ కార్డు ఇక్కడ మనం చూసుకుంటే ఆధార్ కార్డు మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ 10th క్లాస్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 2 సర్టిఫికేట్లు. ఇక్కడ మీరు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, 2 సర్టిఫికేట్లు మీకు 50 నుంచి 150 KB ఇన్ బిట్వీన్ ఉండాలి. అలాగే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే ఇక్కడ మీకు చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మీరు ఏదైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారో ఆ డాక్యుమెంట్ మీకు క్లియర్ కట్ క్రిస్టల్ గా విజిబిలిటీ అయితే మనకి ఉండాలి. ఇక్కడ మనం చూసుకుంటే యాక్సెప్టబుల్ డాక్యుమెంట్ చెప్పి ఈ అప్లికేషన్ చూసుకోగలరు ఇక్కడ ఎంత క్లియర్ గా ఉందో అప్లోడ్ చేసింది. అలాగే ఇక్కడ నాట్ యాక్సెప్టబుల్ డాక్యుమెంట్ లో చూసుకుంటే ఇక్కడ చూస్తే ఎక్స్ట్రా కలర్ అయితే ఉండడం జరిగింది ఎవరు అప్లోడ్ చేసినప్పుడు, లేదంటే ఆఫ్ కట్ అయిపోయి ఉంది, లేదంటే చాలా చిన్నదిగా ఉంది, లేదా ఇన్వర్ట్ అయిపోయి ఉంది. ఎందుకంటే ప్రాపర్ మనం చూసుకుంటే ఫార్వర్డ్ డైరెక్షన్ లో కాకుండా రివర్స్ డైరెక్షన్ లో ఉండడం జరిగింది, లేదా బ్లర్ లో ఉంది, లేదా బ్రైట్నెస్ ఎక్కువైపోయింది, లేదా డార్క్నెస్ ఎక్కువైపోయింది. సో ఈ క్లాజెస్ లో మీరు సర్టిఫికేట్ కానీ అప్లోడ్ చేస్తే మీది రిజెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ప్రాపర్ గా మీరు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయగలరు. సో అందుకని అప్లోడ్ చేసే ముందు ఒకసారి డాక్యుమెంట్ మొత్తం క్లియర్ గా చెక్ చేసుకొని
మీరు అప్లోడ్ చేయగలరు. వన్స్ ఈ రెండు అప్లోడ్ చేసిన తర్వాత మీరు సేవ్ మీద క్లిక్ చేస్తే మీకు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలో ఇక్కడ మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే పోస్ట్ సెలెక్షన్, నేను ఇక్కడ నావిక్ డీప్ డొమెస్టిక్ బ్రాంచ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను 10th క్లాస్ బేస్ మీద. సో దీని మీద క్లిక్ చేసి మీకు సేవ్ చేస్తే నెక్స్ట్ మీకు క్వాలిఫికేషన్, నేను ఇక్కడ నావీ 10th క్లాస్ మీద మీరు అప్లై చేస్తున్నాను కాబట్టి నాకు ఇక్కడ 10th మీద క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇంటర్ మీద అప్లై చేస్తే ఇంటర్, డిప్లొమా అయితే డిప్లొమా. సో వన్స్ ఇక్కడ నేను క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి డిడ్ యూ పాస్ ఇన్ క్లాస్ 10th అని ఇక్కడ అడగడం జరుగుతుంది. 10th క్లాస్ పాస్ అయితే మీరు ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేయగలరు. అలాగే నెక్స్ట్ బోర్డు మనం చూసుకుంటే మీరు ఎవరైతే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఉంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ ఓపెన్ స్కూల్ అయితే ఓపెన్ స్కూల్, మీ బోర్డు ఏదైతే మెట్రికులేషన్ చదివారో ఆ బోర్డు మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోగలరు. తర్వాత మనం చూసుకుంటే సర్టిఫికేట్ నెంబర్, మీకు 10th క్లాస్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే గ్రేడింగ్, మీరు పర్సంటేజ్లో పాస్ అయ్యారా లేదా సిజిపిఏ గ్రేడింగ్ ఏదైతే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోగలరు. ఇయర్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేసుకోగలరు. అలాగే డూ యూ హ్యావ్ అడిషనల్ మార్క్ షీట్ ఫర్ 10th, అడిషనల్ మార్క్ షీట్ ఉంటే ఎస్, లేదంటే నో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోగలరు. ఇక్కడ మరి ఇంకో పాయింట్ చూసుకుంటే ఎన్ని సబ్జెక్ట్స్ మీరు 10th క్లాస్లో ఉన్నాయని ఇక్కడ అడగడం జరుగుతుంది. ఇక్కడ మీరు నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 5 to 10 మినిమం 6 సబ్జెక్ట్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో మీ సబ్జెక్ట్స్ ఎన్ని అయితే ఉన్నాయి మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆల్ఫాబెటిక్ కాకుండా నెంబర్లోనే 5 అయితే 5, 6 అయితే 6 మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను ఇక్కడ 5 అయితే ఎంటర్ చేయడం జరిగింది. 5 ఎంటర్ చేసిన తర్వాత మీకు కిందన ఒక్కొక్క సబ్జెక్ట్ పేరు, ఆ సబ్జెక్ట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఆ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్కి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలుగు ఒక సబ్జెక్టు నాకు వచ్చిన మార్క్స్ 80 మార్క్స్, అలాగే మ్యాక్సిమం వచ్చేసరికి 100 మార్క్స్. సో అలా మీకు 5 అయితే 5, 6 అయితే 6 మీరు ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ చేసుకోగలరు. సేవ్ చేసిన తర్వాత మీకు మన క్వాలిఫికేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు కమ్యూనికేషన్కి అయితే రావడం జరిగింది. కమ్యూనికేషన్ మనకి అడ్రస్, క్లియర్గా మీ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సేమ్ అడ్రస్ మీరు ఇక్కడ ఫిల్ చేసి, అలాగే ఇక్కడ సేమ్ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కింద కాలమ్స్ కూడా మీకు ఫిల్ అయితే అవడం జరుగుతుంది. వన్స్ ఫిల్ చేసిన తర్వాత మీకు డొమైసైల్ స్టేట్ అయితే ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారో డొమైసైల్, ఆ స్టేటు, డొమైసైల్ డిస్టిక్, అలాగే డొమైసైల్ సర్టిఫికేట్ నెంబరు, డేట్ ఆఫ్ ఇష్యూ మీరు ఇక్కడ ఎంటర్ చేసి సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయగలరు. సర్టిఫికేట్ అప్లోడ్ కోసం నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సో డీటెయిల్గా మీరు స్కాన్ చేసి సర్టిఫికేట్ అప్లోడ్ చేయగలరు. సో దాని తర్వాత మనం చూసుకుంటే అడిషనల్ డీటెయిల్స్లోకి ఇప్పుడు మనం రావడం జరిగింది. అడిషనల్ డీటెయిల్స్లో మనకి మీరు డిశ్చార్జ్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ నుంచి, ఎయిర్ ఫోర్స్ నుంచి డిశ్చార్జ్ అయితే ఎస్, లేదంటే నో అయితే పెట్టుకోగలరు. సో ఇక్కడ డీటెయిల్స్ మీరు ఒకసారి చెక్ చేసుకొని ఎప్పుడైనా మీకు క్రిమినల్ కేసెస్ ఏదైనా మీ మీద ఉంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోగలరు. అలాగే ఇఫ్ ద అప్లికెంట్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఏదైనా కోర్ట్ కేసెస్లో ఉంటే మీరు ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో సెలెక్ట్ చేసుకోగలరు. అలాగే మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్లో డిపార్ అయ్యారా, ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ యూ ఎవర్ బీన్ డిపార్డ్ బై కోస్ట్ గార్డ్ కానీ, ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, యూపీఎస్సీ కానీ, సెంట్రల్లో ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లో మీరు డిపార్ అయ్యారని ఇక్కడ అడగడం జరుగుతుంది. నో అయితే పెట్టుకోగలరు. ఎస్, ఎవరైతే డిపార్ అయితే వాళ్ళు ఎస్ అయితే పెట్టుకోగలరు. సో ఇది మ్యాక్సిమం అందరికీ మనకి వచ్చేసరికి నో మాత్రమే ఉండడం జరుగుతుంది. సో ఇవన్నీ పెట్టిన తర్వాత సెలెక్ట్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ అయితే చేసుకోగలరు. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే సిగ్నేచర్ కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఫోటో అండ్ సిగ్నేచర్లో ఒకసారి ఒక ఇంపార్టెంట్ మీకు విషయం అయితే చెప్పడం జరుగుతుంది. మీరు ఏదైతే ఫోటో అప్లోడ్ చేస్తారో ఆ ఫోటోకి మీరు ఖచ్చితంగా పేరు, పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అలాగే ఫోటోకి వచ్చిన ఇన్స్ట్రక్షన్ కూడా ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి. ఫోటో మీకు ఇలాగా బ్లాక్ స్లేట్ తోని మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ పట్టుకొని ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వాళ్ళు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకుంటే పాస్పోర్ట్ సైజ్ రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్ షుడ్ నాట్ బి ఓల్డర్ దెన్ 3 months, 3 నెలల కన్నా పాతదైతే ఉండకూడదు ఫోటోగ్రాఫ్. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే ఫోటోగ్రాఫ్ షుడ్ బి వితౌట్ క్యాప్తో అయితే ఉండకూడదు. అలాగే ఎటువంటి గ్లాసెస్, పెటిక్యులర్స్ కూడా పెట్టుకోకుండా ఫోటో అయితే మనకి ఉండడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ మన సి చూసుకుంటే ది ఫోటోగ్రాఫ్ ఈస్ టు బి టేకెన్ విత్ క్యాండిడేట్ హోల్డింగ్ ఎ బ్లాక్ స్లిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ చెస్ట్ విత్ దిస్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్. అలాగే చూసుకుంటే ఇక్కడ మనకి మీ పేరు, డేట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ అండి. సో డేట్ ఆఫ్ బర్త్ కాదు, ఏ రోజైతే మీరు డేట్ ఆఫ్ ఫోటో తీసుకున్నారో
ఆ డేటు అలాగే మీ పేరుతోని బ్లాక్ స్లేట్ మీద మీరు ఇదే పొజిషన్లోని ఫోటో తీసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే రిజెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్స్ట్రా కలర్తో పెట్టుకున్నా మీకు రిజెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది, లేదా మీకు విత్ క్యాప్తో పెట్టుకున్న రిజెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది, బ్లర్ ఉన్నా రిజెక్ట్ అవుతుంది, నాట్ యాక్సెప్టబుల్ అయితే మీకు ఇక్కడ ఉండదు. ఇక్కడ మనం చూసుకుంటే వితౌట్ స్లేట్ లేకుండా మీరు ఫోటో అప్లోడ్ చేసినా మీకు అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏ ఫార్మాట్ అయితే ఉందో మీ పేరుతోని అలాగే మీ డేట్ ఆఫ్ ఫోటో, ఇక్కడ మనకి సి పాయింట్ చూసుకుంటే చెస్ట్ దగ్గర స్లేట్ పట్టుకొని మీ పేరు అలాగే డేట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ తోని మీకు ఫోటో అయితే తీసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే ఫోటోకి మీరు ఇక్కడ చూసుకుంటే ఫోటో పేరు పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అని మీరు ఇక్కడ ఫోటోకి పేరు కూడా పెట్టి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే సిగ్నేచర్ కూడా మీకు సిగ్నేచర్ అని పెట్టేసి రీనేమ్ చేసి మీరు ఇక్కడ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ వచ్చేసరికి క్యాప్చరింగ్ లైవ్ ఇమేజ్. మీరు లైవ్ ఇమేజ్ మీద స్టార్ట్ కెమెరా మీద క్లిక్ చేస్తే మీకు లైవ్ ఇమేజ్ అయితే కెమెరా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీ లైవ్ ఇమేజ్ కూడా వాళ్ళు ఇక్కడ కలెక్ట్ చేయడం జరుగుతుంది. వన్స్ ఇమేజ్ కలెక్ట్ అయిన తర్వాత మీరు సేవ్ మీద క్లిక్ చేస్తే మీకు సిటీ సెలెక్షన్ ఎగ్జామ్ సెంటర్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఏపీ తెలంగాణలో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో మీ ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ ప్రివ్యూ అయితే అవ్వడం జరుగుతుంది. వన్స్ క్రాస్ చెక్ చేసుకొని అప్లికేషన్ అంతా మీకు ఓకే అనిపిస్తే మీరు సబ్మిట్ చేసి ఎవరికైతే ఫీజు ఉందో ఫీజు పే చేయగలరు. ఎవరికైతే ఫీజు పే లేదో మీకు సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ అయితే ప్రింట్ అయితే తీసుకోగలరు. సో ఇది ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించిన అప్లికేషన్ వీడియో. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తే నేనైతే రిప్లై అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.